ఒంగోలులో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పొలిటికల్ వార్ హీటెక్కింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. టీడీపీకి చెందిన 36 మంది కార్యకర్తలపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా 30 మంది వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు ఒంగోలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డిని టీడీపీ వర్గీయులు దుర్భాషలాడిన నేపథ్యంలో బాలినేని దామచర్ల జనార్దన్ వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం కారణంగానే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేశారు. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి మాజీ వాలంటీర్ శాంతిప్రియ ఫిర్యాదు మేరకు 36 మంది టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఒంగోలు రిమ్స్ లో వైద్యులకు విధులకు ఆటంకం కలిగించారని, ఫర్నిచర్ ధ్వంసం చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ వర్గీయులు వైసీపీకి చెందిన 30 మందిపై ఒంగోలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇక ఈ కేసు విషయంపై ఎమ్మెల్యే బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాం లైవ్ ద్వారా అందిస్తారు. జయరాం, చెప్పండి, అసలు ఒంగోలులో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాలు ఏంటి జయరాం? ఎస్, 2 రోజుల క్రితము ఇటు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డిని ఇటు టీడీపీ శ్రేణులు ఇటు ఒంగోలులో ఒక అపార్ట్మెంట్ దగ్గర అడ్డుకున్నారు. ఆ అడ్డుకోవడం చిరిగేది గాలి వల్ల మన పరిస్థితి కనపడింది. ఆ తర్వాత ఇటు అక్కడ ఆ అపార్ట్మెంట్ దగ్గర ఇటు వైసీపీ టీడీపీ వర్గీయులు అయితే పెద్ద ఎత్తున కూడా గొడవ దిగారు, ఒకరిపై దాడులు చేసుకున్నారు. ఈ అపార్ట్మెంట్ గొడవలో కొంతమంది కూడా తీవ్ర గాలయ్యి వాళ్ళందరూ కూడా ఒంగోలు రిమ్స్ తరలించారు. ఆ తర్వాత ఒంగోలు రిమ్స్ లో ఇటు ఇరువురు కార్యకర్తలు కూడా అయితే అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే అక్కడికి ట్రీట్మెంట్ పొందిన సమయంలో కూడా ఇటు వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఇటు స్థానిక ఎమ్మెల్యే అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనార్దన్ రావు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా ఇరు కార్యకర్తలు ఇటు ఇరు పార్టీ నేతలు అగ్రనేతలు అక్కడికి చేరుకోవడంతో కూడా ఒక్కసారిగా అయితే ఒంగోలులో 2 రోజుల క్రితం రిమ్స్ వద్ద కూడా పెద్ద కూడా ఒక ఆందోళన సాగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒంగోలు స్టేషన్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడికి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు వైసీపీ అభ్యర్థి అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన స్టేషన్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన 1 స్టేషన్కి వచ్చేసి ఇక్కడ పోలీసుల ముందు కూడా అయితే ఇక్కడ విచారణకు హాజరుపడడం జరిగింది. ఇక్కడ ఈ 1 లిమిట్స్ లో ఈ రిమ్స్ వద్ద జరిగినట్టు ఈ గొడవలో 30 మందిపై కూడా వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మంతమానికి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఒకసారి లైవ్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ బాలినేని గారు, సార్ మీరు ఎలా రియాక్ట్ అవుతుంది సార్? మీ వాళ్ళపై కేసు నమోదు కదా ఏంటి? చాలా అన్యాయంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు. దీని మీద మేము దేనికైనా ప్రజలు ఉన్నారు మా పక్కన, ఏం పర్వాలేదు, మేము దేనికైనా సిద్ధంగా. మీ పైపు కూడా కేసు నమోదైంది కదా, ఎలా చూస్తారండి? ఇది మొత్తానికి ఒక పక్క అయితే ఇటు వైసీపీ అభ్యర్థి ఇటు ఉన్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు 1 స్టేషన్ చేరుకోవడం జరిగింది. బిగ్ తో కూడా ఆయన ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం తన అనుచరులపై వర్గీయులపై నమోదైన కేసులపై తీవ్రంగా కనీసం పరిస్థితి కనపడుతుంది. టీడీపీ వర్గీయులే తమపై దాడి చేసి ఇటువంటి కేసులు పెడుతున్నట్టు కూడా అయితే ఒక పక్క ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తానికి ఒంగోలు తాలూకా లిమిట్స్ పరిధిలో అయితే అక్కడ వాలంటీర్ శాంతిప్రియ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం మొత్తం 30 మందిపై ఎస్ఎస్టీకి కేసు నమోదైంది. ఇటు టీడీపీ కార్యకర్తలపై కూడా అయితే 30 మంది ఎస్ఎస్టీ కేసు నమోదు కాగా ఇటు వైసీపీ కార్యకర్తలపై కూడా అయితే కేసు నమోదైన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఒంగోలు రిమ్స్ గడువ నేపథ్యంలో కూడా అక్కడ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అదేవిధంగా అక్కడ ఫర్నిచర్ ధ్వంసం, ఎన్నికలు కూడా ఉల్లంఘన, ఈ 3 కేసుల మీద కూడా ఒంగోలు ఈ 1 స్టేషన్ లిమిట్స్ లో ఈ రిమ్స్ ఉంటుంది. అక్కడ కూడా అయితే 30 మంది కార్యకర్తలపై కూడా అయితే కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఇటు ఒంగోలు పోలీసులు ఇటు ఇరుపార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ఉల్లంఘన నియమించడానికి కూడా అయితే ఈ ఇరుపార్టీ కార్యకర్తలను పిలిపిస్తున్నారు. కేసులు ప్రస్తుతం అరెస్టులు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే ఇటు
వైసీపీ అభ్యర్థి ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇక్కడ 1 స్టేషన్కి రావడం జరిగింది. మరోపక్క ఇటు టీడీపీ వాళ్ళని కూడా అయితే 2 పోలీసులను తరలించి అక్కడ కూడా ఇటు విచారిస్తున్నారు. ఎవరైతే ఈ అల్లర్లకు పాటుపడారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు కూడా అయితే ఒక పక్క అయితే ఇక్కడ ఒంగోలులో పోలీసులు చెప్తున్న పరిస్థితి. జయరామ్, మీరు చూసుకుంటే ఇటు వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరైతే కేసులు నమోదు చేసుకున్నారు. ఆ కేసుల అనంతరం కూడా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఇటు టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులకు సంబంధించి ఇటు టీడీపీ అధిష్టానం ఏమైనా స్పందించిందా జయరామ్? ఎస్, ఈ గడువు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అయితే స్పందించడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్న నేపంతో అల్లర్లకు పాల్పడటం కూడా నిన్న చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ కూడా నిన్న ఇటు ట్వీట్ చేశారు ఇటు ఒంగోలు ఘటనపై. ప్రస్తుతం మనం ఒంగోలు స్టేషన్ ముందు ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఒకసారి చూసినట్టయితే 2 రోజుల క్రితం ఏదైతే ఎంత అల్లర్లు జరిగాయో మళ్ళీ అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతున్న కారణంతో కూడా అయితే ఒకసారిగా ఇటు కేంద్ర బలగాలు అంటే బిఎస్ఎఫ్ బలగాలు అయితే ఇటు ఈ ఒంగోలులో పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు ఇటు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి కనపడుతుంది. అంటే 2 రోజుల క్రితం కూడా ఒంగోలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ ఈ గొడవలు జరిగేది ఫస్ట్ టైం ఒంగోలు అయితే 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో కూడా అయితే కేంద్ర బలగాలతో పాటు బిఎస్ఎఫ్ మరియు స్థానిక పోలీసులు, స్పెషల్ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం చూడవచ్చు ఎగ్జాక్ట్గా అడిషనల్ ఎస్పీ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి 1 స్టేషన్ మధ్యకి రావడం జరిగింది. సో ఈ నేపథ్యం మొత్తానికి ఒంగోలులో టీడీపీ వైసీపీ మధ్య జరిగినటువంటి ఈ గొడవల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ కేసులో ఒక 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం అంతా కూడా అయితే ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.